హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ శివరాణి వ్లాగ్స్. ఈరోజు మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చేసానండి. అదేనండి బఠానీ చాట్. ఎవరికన్నా నోట్లో నీళ్ళు ఊరిపోవాల్సిందే. వర్షం పడినప్పుడు కానీ వెదర్ చల్లగా ఉన్నప్పుడు కానీ ఇలా వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది. రెండు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ బఠానీలు, తెల్ల బఠానీ తీసుకోవాలండి. ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. చాట్కి తెల్ల బఠానీయే బాగుంటుందండి, పచ్చ బఠానీ బాగోదు. పచ్చిగా ఉన్నవి బాగోవు. ఎండిన బఠానీ 8 గంటల తర్వాత ఒక్కొక్కరి గిన్నె తీసుకొని నానబెట్టిన బఠానీ అందులో వేసుకొని, అలాగే ఒక బంగాళదుంప తొక్క తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే బఠానీ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అంటే దాదాపు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ సాల్ట్, స్పూను పసుపు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ రావాలి. చూడండి, మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఇలా ఉడకాలి మెత్తగా బఠానీ. ఇప్పుడు ఉడికిన బంగాళదుంపలు సపరేట్ చేసేయండి. అలాగే ఇందులో సగం బఠానీ ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకునేది ఇలా మెత్తగా ఉండాలండి, పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 2 డొక్కుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇవి చూసారా కార్న్ఫ్లెక్స్, ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇవి లేకపోతే వడియాలు ఉంటాయి కదండి, మనం వడియాలు పెట్టుకుంటాం కదా, అవి కూడా వేయించి వేసుకోవచ్చు. లేకపోతే సన్నపూస మిక్చర్ కూడా వాడుకోవచ్చు. చూడండి, వేగిన తర్వాత వేగినవి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పెనంలోకి శనగపలుకులు కొన్ని వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పెనంలోకి ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ముక్కలు వేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. ఇది పేస్ట్ అయితే బాగుంటుందండి, థిక్గా అవుతుంది. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత అందులో టమాటా పేస్ట్ కూడా వేసి అది కూడా దగ్గర పడిన తర్వాత చూడండి నూనె తేలాలండి పైకి. అలా నూనె తేలిన తర్వాత మనం ఆడిపెట్టుకున్న పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి, కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు బఠానీ కూడా అందులో వేసి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కొంచెం ధనియాలు జీలకర్ర చేసిన పొడి వేసానండి. తర్వాత చాట్ మసాలా ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే మనకి చాట్ టేస్ట్ వస్తుంది. బయట తిన్న టేస్ట్ వస్తుందండి. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత మసాలా బాగా పట్టిన తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకుని దాంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు స్మాష్ చేసి వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు దగ్గర కలుపుకోవాలండి. చూడండి ఇలా దగ్గర పడాలి. ఇలా ఉన్నప్పుడు దించేసుకోవాలండి. మరీ తిక్కుగా అయితే బాగోదండి. ఇలా ఉన్నప్పుడు వేరే బౌల్లో వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేపి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ కూడా వేసి అవి 2 వేసిన తర్వాత టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే వేపి పెట్టుకున్న శనగపలుకులు, తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. బయట అయితే అంత హైజీనిక్గా ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సింపుల్ ప్రాసెస్. కాకపోతే బఠానీ ఎక్కువసేపు నానబెట్టాలి అంతే, అదొకటే. వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.